సో గాయ్స్ ఆల్రెడీ సీజన్ 1 బ్యాటిల్ పాస్ గురించి అయితే ఓ రివ్యూ అయితే పెట్టాను. చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా మిగిలిన రివార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అన్నీ అయితే ఇందులోనే కవర్ చేసేస్తాను. నాకు ప్రతీదీ ఇంకో వీడియో చేసేంత ఓపిక లేదు. వీడిస్తున్న వాటికి మండిపోతుంది నాకు. ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ క్యారెక్టర్ స్కిన్ అనమాట. బా బా గాయ్స్ క్యారెక్టర్ స్కిన్ అదిరిపోయింది. అబ్బా! బ్యాటిల్ పాస్ స్కిన్ కంటే ఇదే బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది ఈ స్కిన్ అయితే. సో, ఈ స్కిన్ అయితే ఇస్తున్నారు. ఇంక మిగిలినయన్నీ క్రేట్స్, గోల్డ్ క్రేట్ కూపన్స్ సో, ఇయన్నీ ఉంటాయి. సో, ఇంక అయన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఎక్స్‌చేంజ్‌లో ఏమి ఇచ్చాడు? ఎక్స్‌చేంజ్‌లో టైప్ 19 ఇచ్చాడు. ఇదేంది? ఇదేందో అంతకుముందు టోర్నమెంట్ ఆడితే ఇచ్చే క్రేట్స్‌లో స్కిన్ లాగుంది. సర్లేండి. ఏదో ఒకటి మొహాన కొడుతున్నాడు. బీకే 57 ఓకే. ఎలైస్ ఇది ఆల్రెడీ ఇచ్చాడుగా. అబ్బే! ఇంకా ఆడిచ్చినయే ఇస్తుంటాడు అదంతే. ఇంకీడకొచ్చేసరికి యూఏవీ స్కిన్ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ ఒక గ్రనేడ్ స్కిన్, ఇక్కడ ఒక అమౌంట్ ఇస్తున్నారు. వార్మప్ ఓకే. అండ్ ఇదేమో స్ట్రాంగ్ బాక్స్ క్రేట్స్ 10. ఇక్కడ ఒక చార్మ్ బాగుంది. నాకు ఇందులో ఈ ఎక్స్చేంజ్ వాటిలో చార్మ్స్ బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇంకా ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ కార్డ్ డైట్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ గోల్డ్ క్రేట్ కూపన్స్ ఇచ్చాడు. నేను తీసేసుకున్నాను ఇవి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి. సో పోయినసారి ఇచ్చిన క్రేట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కొత్త క్రేట్ అయితే తీసుకొచ్చాడు. సో వీటిల్లో వచ్చేసరికి గన్ స్కిన్ థీమ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. గోల్డ్ ఫ్లోటింగ్ టైప్లో. పర్లేదు బాగానే ఉంది. చెప్పాను కదా ఏదో మొహన్ కొడుతున్నాడని. సో ఇంకది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని మిషన్స్ అయితే ఇచ్చారు. సో ఈడ చూసుకుంటే ఈడ ఇది ఉంది చూడండి. ఏం లేదు, మనం అంతకుముందు WWE రెజ్లర్స్ ఆడాం కదా. సో ఆ టైప్లో ఉంటుంది ఇది. మీరు బ్యాటిల్ స్టార్ట్ చేస్తే ఆ బ్యాటిల్లో విన్ అయితే కొన్ని రివార్డ్స్ వస్తాయి. విన్ అవ్వకపోతే తక్కువ రివార్డ్స్ వస్తాయి. సో ఇక్కడ మైల్ స్టోన్స్ ఉంటాయి. దాన్ని బట్టి అయితే మీకు ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఒక అమౌంట్ అయితే ఇస్తున్నారు. బాగుంది అమౌంట్, పర్లేదు. అండ్ దాని తర్వాత ఇదేంటి, సడన్గా బ్యాక్ ప్యాక్ అనుకున్నా. ఆనందం వేసింది. ఫస్ట్ టైం ఒక బ్యాక్ ప్యాక్ మంచిగా ఇచ్చాడేమో అని. కొంచెం సిల్వర్ అన్నీ ఇలా పారాషూట్ ఓకే. ఇంకా దాని తర్వాత ఇవన్నీ మనకు వద్దులే. బైక్ స్కిన్ ఏంది? వావ్, బైక్ స్కిన్ బాగుంది, నైస్. సో ఇంకా దీని తర్వాత ఇక్కడ గన్ స్కిన్ ఇస్తున్నాడు M4 ఓకే. ఇది కూడా పర్లేదు. దాని తర్వాత వచ్చేసరికి ఇంకా లాస్ట్లో గ్లౌజెస్ అయితే ఇస్తున్నారు. అబ్బా గ్లౌజెస్ నాకు చాలా బాగా నచ్చాయి అబ్బా. గ్లౌజెస్ అనేవి నేను ఎక్కువగా వాడుతుంటా మ్యాలీ వెపన్ కంటే. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. సో ఇది మొత్తానికి ఇది గైస్. అండ్ ఇక్కడ ఒక షార్ట్ గన్ కూడా ఇస్తున్నాడని చెప్పి ఇడు మెన్షన్ చేశాడు. ఎక్కడుందబ్బా షార్ట్ గన్? స్టార్టింగ్లో ఉందా? ఏడుంది. సో ఇది మొత్తానికి ఇవి రివార్డ్స్ అయితే. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఆల్రెడీ షఫిల్డ్ కార్డ్స్, ఇవి మనకి తెలిసిందే. సో ఏం లేదు, మీరు ఇక్కడ మిషన్ కంప్లీట్ చేసి ఇవి క్లెయిమ్ చేసుకుంటే ఇలా కార్డ్స్ వస్తాయి. ఈ కార్డ్స్లో ఏదో ఒకటి ఓపెన్ చేసుకుంటే ఇక్కడున్న రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ క్యారెక్టర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇచ్చినయ్యే ఎందుకు ఇస్తాడో అది వాడికి కూడా తెలీదు. వాడికే తెలియనప్పుడు ఇంకా మనం కూడా ఏం చేయలేము. ఇంకేడ చూసుకుంటే స్పెషల్ ఈవెంట్స్ ఏం లేదు. ఇది వచ్చేసరికి అదే DMZ రికాన్ DMG. సో అది ఆడినప్పుడు ఒక ప్లేసెస్ అయితే ఇవి ఉన్నాయి కదా మ్యాప్లో, ఇవైతే మార్క్ చేసి ఉంటాయి. సో దాన్ని బట్టి రివార్డ్స్ ఇస్తారు. ఫైనల్ రివార్డ్ వచ్చేసరికి RUS స్కిన్ అనమాట. సో ఓకే పర్లేదు. అసలు DMG వాడు ల్యాగ్ లేకుండా సరిగా చేశాడో లేదో తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పేజ్ 1 ఉంది. ఇది అయితే నేను కంప్లీట్ చేసేసాను. సో ఇది పేజ్ 2. అండ్ ఎక్కడ వచ్చేసరికి పవర్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది చూసుకుంటే ఏం లేదు, మనం అయితే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలి. ఇన్వైట్ చేసిన తర్వాత మనం గేమ్ ప్లే ఆడిన తర్వాత మనకి రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఇది ఇచ్చినయ్యే ఎందుకు ఇస్తాడో, ఇంకా ఆడాలని ఇంట్రెస్ట్ ఏం వచ్చిద్ది. సో ఈ స్కిన్ అయితే బాగుంది. గన్ స్కిన్ ఇస్తున్నాడు M16. వావ్ నైస్, డ్రాగన్ ఫ్లేమ్ వదులుతున్నట్టు బాగుంది ఇది. సో ఇచ్చినయ్యే ఎందుకు ఇస్తాడో ఇంకా నాకైతే అర్థం కాదు. సో ఈ రివార్డ్స్ కోసం ఆడొచ్చా అంటే సర్లేండి, ఇంకా ఫ్రీ రివార్డ్స్ కదా, ఇంకా ఏం చేస్తాము. ఇట్లాంటివి వస్తున్నప్పుడు మనం ఏం చేయలేము. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి DMZలో ఆడితే వచ్చే రివార్డ్స్ క్యాచీ క్రేట్స్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రీకాన్ ఆపరేషన్. సో ఇది నేను మీకు చెప్పలేదు అనుకుంటా, దీని గురించి నేను తర్వాత చెప్తాను.
సో డిఎంజెడ్ ఇందాక మాట్లాడుకుంది. ఓ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదా? నేనైతే ప్రీవియస్లో సరిగానే ఆడలేదు గైస్. సో నాకు ఇంట్రెస్ట్ రాలా, ఎందుకంటే కాల్ ఆఫ్ డ్యూటీ వాడు మనల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు, అందుకే నాకు చిరాకు వచ్చేసింది. సో ఇవి గైస్ మొత్తానికి రివార్డ్స్ అయితే నేనైతే ఇప్పుడు కూడా సాటిస్ఫై అవ్వాల. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.